తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో ఈరోడ్ జిల్లా వెల్లన్కోయిల్ గ్రామంలో జన్మించిన ఆయన దర్శకులు జి రామకృష్ణన్, భారతీ రాజాలకు అసిస్టెంట్గా కెరియర్ను ప్రారంభించారు. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లదా చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా 16 వేతినిలలో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో సినిమాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనాయి ముడిచ్చు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా, అనిల్ కపూర్ నటించిన ఓ 7 దిన్ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేరా వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన భాగ్య వార పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. చిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.